అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం కావడం మనందరికీ ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే మన సంతోషాన్ని చూసి ఓర్వలేని మన పొరుగు దేశం పాకిస్తాన్ దీనిపై స్పందించింది. వాళ్ళు ఏమన్నారో దానికి మన దేశం ఎలా బదులిచ్చిందో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అయోధ్యలో రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది. వాళ్ళు ఏమన్నారంటే రామ మందిర నిర్మాణం ఇస్లామోఫోబియాకు నిదర్శనం, ఇది ముస్లింల వారసత్వాన్ని నాశనం చేయడమే అని ఆరోపించింది. అంతేకాదు అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, ఐక్యరాజ్య సమితిని కూడా ఈ విషయంలోకి లాగాలని ప్రయత్నించింది. అయితే మీరే ఆలోచించండి, పాకిస్తాన్ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో కదా. ఈ విషయంపై మన భారత ప్రభుత్వ ప్రతినిధి చాలా స్పష్టంగా గట్టిగా సమాధానం ఇచ్చారు. మేము ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మైనారిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్ కు ఉందా అని ప్రశ్నించారు. నిజమే కదా, పాకిస్తాన్ చరిత్ర చూస్తే మైనారిటీల ఊచకోతలే కనిపిస్తాయి. అక్కడ హిందువుల జనాభా రోజు రోజుకు తగ్గిపోతుంది. హిందువులపై జరిగే అత్యాచారాలు, దాడుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. హిందువులే కాదు, ఇస్లాంలోనే ఒక భాగమైన అహ్మదియాలను ముస్లింలు కారు అని ప్రకటించి వాళ్ళ ప్రార్థనా స్థలాలపై దాడులు చేస్తూ వారిని సమాజం నుండి బహిష్కరిస్తున్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న పాకిస్తాన్ మన దేశంలోని మైనారిటీల గురించి మాట్లాడడం విడ్డూరంగా లేదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాలను అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అయోధ్య రామ మందిరం అంశం మన దేశ అంతర్గత విషయం. ఎన్నో ఏళ్ల చర్చలు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సామరస్యంగా పరిష్కారమైంది. దీన్ని అందరూ అంగీకరించారు. మత విద్వేషాలకు, తీవ్రవాదానికి పుట్టినిల్లుగా మారిన పాకిస్తాన్ మనకు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. భారతీయ ముస్లింలు ఈ దేశంలో భాగం. వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఈ దేశానికి ఉంది. దీని గురించి పాకిస్తాన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.